కొత్త క్యాలెండర్ వచ్చింది కదా, మన జాతకం ఎలా ఉందో చూద్దాం. మనది తులారాశి కదా, సరే చూద్దాం. ఆదాయం 2. సర్లే. ఖర్చు 8. ఇదేందా ఇది నేను చూడలే. ఈ సంవత్సరం మనకు గడిసేలాగే ఉంది. ఈడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, నేను రాసామని. చెప్పరా. హ్యాపీ న్యూ ఇయర్ బావా. హ్యాపీ న్యూ ఇయర్ రా. నీకు 2000 రూపాయలు కదా కొట్టేశాను. 2000 కొట్టేసావా? సరే చూసుకుంటున్నాను. 2000 కొట్టేశాడు. అసలు ఇవ్వననుకున్న వాడే 2000 ఇచ్చేసాడు. ఇవి ఏమో ఆదాయం 2 ఖర్చు ఏమో చూపిస్తుంది. జాతకాలు నమ్మకూడదు అనమాట ఈ లెక్క. ఇంకో ఫోన్ ఏదో వస్తుంది. ఇంకెవరైనా డబ్బులు కొట్టారు నాకు. హలో, నేను డెలివరీ బాయ్ అండి. చెప్పండి. లీల గారి పేరు మీద కొరియర్ వచ్చిందండి, మీరు తీసుకుంటారా? ఇదేం బుక్ చేసింది? అయినా 100-200 ఉంటుందిలే. ఎంతండి? 8000 అండి. ఏంటి 8000? అవునండి. ఫోన్ పెట్టిన అర్జెంట్గా. ఈ 8000 పెట్టి ఏం బుక్ చేసింది? సెలేలా ఏంటండి పిలిచారు? నీ పేరు మీద 8000 రూపాయలు పార్సల్ వచ్చింది అంటున్నారు. ఏంటి, ఏం బుక్ చేస్తావు? చేరండి. నీ ఒక్కదానికి 8000 రూపాయలు చీర ఎందుకే? మన ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేది కదా. ఏంటంటే కొనుక్కున్నది ఒక చీరే కదా, దానికి ఏంటంటే నేను తర్వాత అసలని ఒక చీర కూడా కొనిపెట్టలేదు నాకు అసలని. నమ్మ ఇందాకే అనుకున్నాను ఈ జాతకాలని కూడా నమ్మకూడదని. ఇంత గట్టిగా ప్రూవ్ చేద్దాని అనుకోలేదు. ఆదాయం 2 ఖర్చు 8 అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు కానీ అర్థం కాలేదు నాకు. ఈ సంవత్సరంలో ఫస్ట్ రోజు ఎలా ఉందంటే మిగతా 365 రోజులు ఎలా ఉండబోతుందో ఏంటో.